శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. నేడు మాఘమాసం కృష్ణపక్షం సోమవారం. తిథి పాడ్యమి. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. దీనిని సర్ప నక్షత్రం అని కూడా అంటారు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలకు దోషం ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఆశ్లేష నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అని కూడా అంటారు. ఈ నక్షత్ర దోషం కేవలం పురుషులకు మాత్రమే వర్తిస్తుంది. ఆడపిల్లలకు ఈ దోషం ఉండదు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలను దోషులుగా చూడటం తప్పని, అలా భావిస్తే పాపం చుట్టుకుంటుందని గురువుగారు పేర్కొన్నారు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన పురుషుడు వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్తే అక్కడ ఉన్న అత్తగారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ దోష నివారణ మరియు పూజా విధానం తెలుసుకుందాం. ఆశ్లేష బలి పూజ. ఈ దోష నివారణకు వివాహానికి ముందే ఆశ్లేష బలి పూజ నిర్వహించాలి. ఈ పూజలో భాగంగా సర్పమండలాన్ని నిర్మించి సర్పాన్ని ఆవాహన చేసి పూజ నిర్వహిస్తారు. ఈ పూజను అందరూ చేయలేరని, కేవలం అందులో పరిణితి చెందిన వారు మాత్రమే శ్రద్ధతో నిర్వహించాలని సూచించారు. వివాహానికి ముందే ఈ పూజ చేయడం వల్ల ఎటువంటి కళంకాలు లేకుండా వివాహం జరుగుతుంది. అంతేకాని పుట్టినప్పటి నుండి ప్రతి ఏటా దోషాలు వెంటాడుతాయని నమ్మడం సరికాదని గురువుగారు వివరించారు. ఆశ్లేష నక్షత్రం వల్ల కలిగే దోషాలను నివారించడానికి ఆశ్లేష బలిపూజ అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పూజకు సంబంధించి గురువుగారు వివరించిన ముఖ్య అంశాలు. పూజ ఎక్కడ నిర్వహిస్తారు? దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో ఈ పూజను అత్యంత శ్రేష్టంగా నిర్వహిస్తారు. ఈరోజు ఆశ్లేష నక్షత్రం అంటే సర్ప నక్షత్రం కాబట్టి సర్పదోషాలు లేదా రాహు కేతు దోషాల వల్ల జీవితంలో ప్రశాంతత కోల్పోయిన వారు ఓం నాగేశ్వరాయ నమః అనే నామాన్ని ఈరోజు జపించాలి. ఈ నామాన్ని జపించడం వల్ల దోషాల నుండి విముక్తి లభించి జీవితంలో ఉపశమనం లభిస్తుందని గురువుగారు వివరించారు. ఈరోజు మంచి మాట. వృక్ష సంపద, మానవ స్వార్థం. ఒక విశ్లేషణ. ప్రకృతి యొక్క గొప్పతనాన్ని మరియు నేటి మనుషుల్లో పెరుగుతున్న స్వార్థాన్ని చక్కగా వివరించారు గురువుగారు. ప్రకృతి యొక్క నిస్వార్థం. వృక్షాలు ఎటువంటి స్వార్థం లేదా ఆపేక్ష లేకుండా అందరికీ మేలు చేస్తూ, నీడను ఇస్తూ తమ పనిని తాము చేసుకుపోతాయి. వృక్షాలకు కూడా మనసు ఉంటుందని, అవి ఇతరులకు శుభం చేకూరుస్తాయని గురువుగారు పేర్కొన్నారు. నేటి మానవ స్వభావం. తరిగిపోతున్న మానవత్వం. నేటి కాలంలో మనుషుల్లో మానవత్వం తగ్గిపోయిందని, ప్రతి ఒక్కరూ కేవలం తమ స్వార్థం గురించే ఆలోచిస్తున్నారని వివరించారు. స్వార్థం ఉండాలి, కానీ అది ఇతరుల జీవితాలను పాడు చేసేలా లేదా వారికి దుఃఖం కలిగించేలా ఉండకూడదు. మన చుట్టూ నవ్వుతూ తిరిగే వారిలో కూడా మానవత్వం లోపిస్తుందని, వారి స్వార్థం వల్ల కలిగే బాధను భరిస్తూ కూర్చుంటే జీవితాంతం ఏడవాల్సి వస్తుందని గురువుగారు హెచ్చరించారు. ఇక ఈరోజు వాస్తు పరిహారాలు. మెట్లు మరియు వాస్తు చిట్కాలు. డూప్లెక్స్ ఇళ్లలో లేదా ఇంటి బయట ఉండే మెట్లు క్లాక్ వైజ్ అంటే ప్రదక్షిణ దిశలో ఉండటం శుభప్రదం. యాంటీ క్లాక్ వైజ్ మెట్లకు పరిష్కారం. ఒకవేళ మెట్లు యాంటీ క్లాక్ వైజ్ దిశలో ఉంటే మెట్ల క్రింద దిగేటప్పుడు ఎదురుగా ఒక అద్దాన్ని మిర్రర్ అమర్చాలి. ఇది ఆ ప్రతిబింబం ద్వారా క్లాక్ వైజ్ వైబ్రేషన్ను సృష్టిస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ మెట్ల ప్రభావం. ఇలాంటి మెట్లు ఉన్న ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య దూరం పెరగడం, బాధ్యతలు ఉన్నా కూడా ఒకే ఇంట్లో అపరిచితుల్లా ఉండటం మరియు ఇంట్లో ఉండేవారికి బద్ధకం, అనారోగ్యం వంటి సమస్యలు రావచ్చు. శ్రీవాస్తు యంత్రం. ఇంట్లో సానుకూలత పెంచడానికి మరియు ప్రతికూల వైబ్రేషన్లను తొలగించడానికి శ్రీవాస్తు యంత్రాన్ని ఉంచుకోవడం మంచిది. ఇక ఈరోజు మన సాంప్రదాయంలో క్షమాగుణం మరియు ఆధ్యాత్మికత. భారతమాత ప్రాముఖ్యత.
సనాతన ధర్మానికి మరియు హిందూ ధర్మానికి భారతమాత మాతృమూర్తి వంటిది. ఇక్కడ జన్మించిన వారందరూ ఆమె బిడ్డలే. క్షమాగుణం యొక్క విశిష్టత. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాగుణం ఉండాలి. భగవంతునికి దగ్గరవ్వాలన్నా, ఆయుష్ పెరగాలన్నా క్షమించే స్వభావం చాలా ముఖ్యం. ఆరోగ్యంపై ప్రభావం. క్షమాగుణం ఉన్నవారిలో క్రోధాగ్ని అంటే కోపం ఉండదు. దీనివల్ల మానసిక స్థితి బాగుంటుంది మరియు శారీరక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుందని సైన్స్ కూడా చెబుతుంది. మనసులో కోపం, ద్వేషం పెట్టుకుని దేవుడికి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పుష్పాలు సమర్పించినా ఫలితం ఉండదు. కేవలం ప్రశాంతమైన మనస్సుతో, క్షమాగుణంతో వేడుకున్నప్పుడే భగవంతుడు మరియు ప్రకృతి మనల్ని ఆశీర్వదిస్తారు. ఇక ఈరోజు తారాబలం తెలుసుకుందాం. అశ్విని, మఖ, మూల నక్షత్రాల వారికి పరమమిత్ర తార. భరణి, పుబ్బ, పూర్వాషాఢ వారికి మిత్రతార. కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ వారికి నైధన తార. రోహిణి, హస్త, శ్రవణం వారికి సాధక తార. మృగశిర, చిత్త, ధనిష్ట వారికి ప్రత్యక్ తార. ఆరుద్ర, స్వాతి, శతభిషం వారికి క్షేమతార. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వారికి విపత్తార. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర వారికి సంపత్తార. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారికి జన్మతార. ఇది ఈరోజు తారాబలం యొక్క ప్రాముఖ్యత. ఇక ఈరోజు గురువుగారు చెప్పిన మంగళవారం విశేష పూజ. మంగళవారం రోజున శ్రీరాముల వారి ముందు నెయ్యితో దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత శ్రీరామ కవచాన్ని పారాయణం చేసుకోవాలి. ఈ పూజ వల్ల కుటుంబ సభ్యులతో ఏవైనా గొడవలు ఉంటే వాటి నుండి వెంటనే విముక్తి లభిస్తుంది. పిత్రార్జిత ఆస్తి, పూర్వీకుల ఆస్తి ప్రాప్తిస్తుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం అందించారు. ప్రభుత్వ ఉద్యోగం మరియు వృత్తిపరమైన అభివృద్ధి కోసం గురువుగారు సూచించారు. ఈరోజు తిథికి బ్రహ్మదేవుడు అధిపతిగా ఉన్నారు. సాయంత్రం వేళ బృహస్పతి అష్టకాన్ని లేదా దత్తాత్రేయ అష్టకాన్ని పారాయణం చేయాలి. దత్తస్వామిని పసుపు రంగు పుష్పాలతో పూజించి భక్తితో నెయ్యి దీపం వెలిగించాలి. నానబెట్టిన శనగలను ఉప్పు లేకుండా నైవేద్యంగా సమర్పించి అనంతరం వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ పూజా ఫలితాలు నిరుద్యోగులకు త్వరగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రగతి అంటే ప్రమోషన్ మరియు స్థిరత్వం లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలలో విజయం మరియు ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతాయి. తప్పకుండా ఆచరించండి. ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరైనా ప్రయత్నిస్తూ ఉంటే. ఈ వీడియోలో ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. స్వస్తి.